నిన్న రాత్రి వరకు దుబాయ్ నగరం ఎప్పట్లాగే ప్రశాంతంగానే ఉంది. ఆకాశంలో విమానాలు, రోడ్లపై లైట్లు, హోటల్లో టూరిస్టులు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఆకాశంలో ఒక వెలుగు మెరుపులా కనిపించింది. కొన్ని సెకండ్లలోనే భారీ శబ్దం, ఆ తర్వాత పొగతో నిండిపోయిన ఆకాశం. దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత సేఫ్ నగరాల్లో ఒకటి. కానీ ఆ రోజు ఆకాశం మిసైల్స్ తో ఎగురుతున్నాయి, డ్రోన్లు ఇంటర్సెప్ట్ అవుతున్నాయి, ఎయిర్పోర్ట్లు మూసివేయబడ్డాయి మరియు ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అనే డైనమోలో ఉన్నారు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. ఈ మూడు దేశాల మధ్య ప్రారంభమైన ఈ ఘర్షణ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని అగ్నికుండంలా మార్చేసింది. అయితే ఈ యుద్ధం ఎందుకు మొదలైంది, ఇందులో అసలు నిజమేమిటి, మరియు ఇది ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఈ రోజు ఈ వీడియోలో ఈ మొత్తం పరిస్థితిని మొదటి నుండి చివరి వరకు అర్థమయ్యేలా చూద్దాం. ఈ సంఘటన అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. 2025 చివరిలో ఇరాన్ లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయింది. ఇరాన్ కరెన్సీ విలువ దాదాపు 40% వరకు పడిపోయింది. ఆహార ధరలైతే 72% పెరిగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు మొదలయ్యాయి. లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కానీ ప్రభుత్వం ఈ నిరసనలు అణిచివేయడానికి తమ సొంత ప్రజలపైనే కాల్పులు జరిపింది. కొన్ని అంచనాల ప్రకారం దాదాపు 30,000 మందికి పైగానే చనిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ పై ఒత్తిడి పెంచడం ప్రారంభించింది. ఎందుకంటే ఇరాన్ చాలా సంవత్సరాలుగా తమ మిసైల్ ప్రోగ్రామ్ మరియు అణు ప్రోగ్రామ్ ను అభివృద్ధి చేస్తుంది. ఇది అమెరికాకు అలాగే ఇజ్రాయెల్ కు చాలా పెద్ద థ్రెట్ గా భావించి ఇరాన్ ని వార్న్ చేశారు. అంతేకాకుండా ఈ అణుబాంబులు తయారు చేయడం వల్ల మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ప్రభావం బాగా పెరిగిపోతుంది. దాంతో అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఒక భారీ మిలిటరీ ఆపరేషన్ ని ప్లాన్ చేశారు. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ ఆపరేషన్ లో ఇరాన్ లోని కొన్ని ముఖ్యమైన నగరాలు టెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్, కిర్మానా వీటిపైన ఏ స్ట్రైక్ ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక కేంద్రాలు మాత్రమే కాకుండా దేశ అత్యున్నత నాయకత్వం కూడా టార్గెట్ అయ్యింది. ఇది ఒక సాధారణ మిలిటరీ ఆపరేషన్ కాదు. ఈ ఆపరేషన్ మిడిల్ ఈస్ట్ లోని శక్తి సమతుల్యాన్ని మార్చేయగలదు. కానీ ఈ దాడి ప్రతీకగా ఇరాన్ భారీగా స్పందించింది. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్, కువైట్ ఈ దేశాలపై కూడా దాడులు చేసింది. అక్కడి నుంచే ఈ ఘర్షణ ప్రపంచాన్నే కలవరపెట్టే స్థాయికి పెరిగిపోయింది. ఇరాన్ పై మొదటి ఎయిర్ స్ట్రైక్ జరిగిన కొద్ది గంటల్లోనే మిడిల్ ఈస్ట్ మొత్తం అలర్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక సాధారణ దాడి కాదు. ఇరాన్లోని అనేక మిలిటరీ బేసులు, మిసైల్ ఫ్యాక్టరీలు, కమాండ్ సెంటర్లు ఒక్కసారిగా లేపేశారు. ఆకాశంలోని వరుసగా ఫైటర్ జెట్లు ఎగురుతున్నాయి. కొన్ని చోట్ల భారీ పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సైన్యంలో ఉన్న అనేక మంది టాప్ కమాండర్లు లెగిసిపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ నివాసం కూడా ఈ దాడుల్లో కూలిపోయింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక్కసారిగా టెన్షన్ తో నిండిపోయింది. అప్పుడు ఇరాన్ కూడా నిశ్శబ్దంగా కూర్చోలేదు. కొన్ని గంటల తర్వాత ఇరాన్ తన ప్రతిదాడి ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కు వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. ఈ ఆపరేషన్ లో ఇరాన్ వందల సంఖ్యలో మిసైళ్లు, డ్రోన్లు ఒక్కసారిగా ప్రయోగించింది. ఆ మిసైల్ తో కొన్ని ఇజ్రాయెల్ వైపు వెళ్ళాయి, ఇంకొన్ని మాత్రం మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలిటరీ బేసుల్లో టార్గెట్ అయ్యాయి. కానీ అక్కడితో ఆగలేదు. కొన్ని మిసైల్స్ యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్ దేశాల వైపు కూడా ప్రయాణించాయి. ఆ దేశాల యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దానిపైకి వస్తున్న మిసైల్స్ ని గాల్లోనే పేల్చేస్తున్నాయి. రాత్రి ఆకాశంలో పటాకుల్లో వెలుగులు మెరుస్తున్నాయి. కానీ ఆ పేలుళ్ళ ముక్కలు కింద పడుతూ కొన్ని చోట్ల మంటలు కూడా అంటుకుంటున్నాయి. దుబాయ్ వంటి నగరాల్లో ప్రజలు మొదటిసారి యుద్ధం ఎంత దగ్గరగా ఉంటుందో అనుభవించారు. ఎయిర్పోర్ట్లు మూసేశారు, ఫ్లైట్లు క్యాన్సిల్ చేసేశారు. లక్షలాది మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఇది ఒక దేశం లేదా మరో దేశం యొక్క యుద్ధం కాదు. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది. కానీ దాని ప్రభావం అక్కడితో ఆగిపోలేదు. ప్రపంచంలోని అనేక దేశాలు దీనివల్ల ప్రభావితం అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మన ఇండియా. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో కోట్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. వాళ్ళలో చాలా మంది కార్మికులు, ఇంజనీర్లు, వ్యాపారులు, విద్యార్థులు ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మిసైల్ పడుతున్న ప్రాంతాల్లో మన వాళ్ళు ఉండే అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం వెంటనే ఒక హెచ్చరిక జారీ చేసింది. అందరు భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కానీ సమస్య అక్కడితో ముగియలేదు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం కావచ్చు. ఎందుకంటే ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆయిల్ మార్గాల్లో ఒకటి ఉంది. అక్కడ ఈ చిన్న సముద్ర మార్గం ప్రపంచంలో ఆయిల్ ట్రేడ్ అయ్యే చాలా పెద్ద మార్గం. ఇండియా కూడా రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ను గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఊహించండి, యుద్ధం కారణంగా ఇరాన్ ఆ మార్గాన్ని మూసేస్తే అప్పుడు ఆయిల్ సరఫరా తగ్గిపోతుంది,
పెట్రోల్ మరియు డీజిల్ వాటి ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి. షిప్పింగ్ ఖర్చులు పెరిగిపోతాయి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా భారీ ఒత్తిడి పడుతుంది. అందుకే ఈ యుద్ధాన్ని చాలా మంది నిపుణులు ప్రపంచ ప్రమాదకరమైన ఘర్షణ అని హెచ్చరిస్తున్నారు. చరిత్ర మనకు ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. యుద్ధాలు ఎప్పుడూ సరిహద్దుల మధ్య జరగవు. వాటి ప్రభావం ప్రపంచమంతా అనుభవిస్తుంది. నాయకులు నిర్ణయం తీసుకుంటారు, సైన్యాలు యుద్ధం చేస్తాయి, కానీ చివరికి నష్టపోయేది ఎవరు? సాధారణ ప్రజలే. ఇరాక్లో కూడా ఇలాగే జరిగింది. లిబియాలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న ఇదే. ఇరాన్లో కూడా ఇదే మళ్ళీ జరుగుతుందా? ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేది ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఒక్క చిన్న స్పార్క్ వెలిగిన ప్రపంచాన్ని కుదిపే అగ్నికలకంగా మారుతుంది. ఈ యుద్ధం కొన్ని రోజుల్లో ముగుస్తుందా, లేదా ఇది ఒక కొత్త యుగాన్ని ప్రారంభమా? అది కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు: యుద్ధం ఎప్పుడు ఎవరికి నిజమైన విజయాన్ని ఇవ్వదు. చివరికి మిగిలేది నష్టాలు, బాధలు మరియు ప్రశ్నలే.